జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఈరోజు ఏంటంటే మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క నిరావధిక సమ్మెలో ఈ రోజు మట్టికి 3వ రోజు సార్. ఈ రోజు మా ఎస్ఎస్ఏ ఫ్యామిలీలంతా 19,386 మంది ఈ రోజు మేము రోడ్డున వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నాం సార్. ఎందుకనగా మాకు పోయిన సంవత్సరం 2023న అక్టోబర్ 13వ తేదీన మా దీక్ష శిబిరానికి వచ్చి ముఖ్యమంత్రి గారు మాతోటి మాట్లాడడం జరిగింది సార్. ఆ విషయం ఏంటంటే, మీరు కేసీఆర్ సార్ ని గద్దె దింపినట్లయితే మీరు ఒకటే పని చేయాలి. ఏం పని చేయాలంటే రోజుకు ఒక గంట సేపు పని చేయాలి. ఎందుకంటే తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్య అనేది జటిలమైన సమస్య, ఎంతసేపు కాదు మీ సమస్య పరిష్కరించడానికి. ఛాయ్ దాగే లోపు మీ సమస్యని మేము పరిష్కరిస్తాము, మీరేం దిగులు పడవద్దు, మీరేం ఆందోళన చెందవద్దని చెప్పేసి సీఎం సార్ ఎంతో ఆసక్తిగా భరోసాను ఇవ్వడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా సంవత్సరం సార్ గెలిచిన తర్వాత ఒక సంవత్సరం కాలం మట్టికి మేము వేచి చూసాం సార్. ఈ రోజు మాకు మంచి రోజు వస్తుందేమో, ఈ రోజు మాకు శుభవార్త వస్తుందేమో అని చెప్పేసి మేము వేచి చూసాం. కానీ ఎటువంటి మాకు ఆదరణ, ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఏం రావట్లేదు సార్. ఏంటంటే ముఖ్యంగా మేము 4,500 నుండి 2012 సంవత్సరం నుండి మేము పనిచేస్తున్నాం సార్. అక్కడ నుండి 6,000, 9,000 అట్లా 12,000, 11,700 కరోనా జీతంలో కూడా లేని పరిస్థితుల్లో మేము బాగా ఎంతో అనారోగ్యానికి గురి కావడం జరిగింది సార్. కనీసం మాకు 12 నెలల వేతనం కూడా లేని పరిస్థితిలో మేము ఉన్నాం సార్. మా కుటుంబం పైన ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్కరి పైన ఈ ఉద్యోగం పైన డిపెండ్ అయిన వాళ్ళు కనీసం 6, 7, 8 మంది ఒక కుటుంబంలో ఉన్నాం సార్. కనీసం ఈ రోజులలో నిత్యావసర సరుకులకు ధరల అనుగుణంగా మాకు కనీసం మేము బ్రతకలేని పరిస్థితుల్లో ప్రతిరోజు సర్వశిక్ష అభియాన్ అంటే మాకు ప్రతి రోజున సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా మాకు ఉరి శిక్షగా మేము భావించుకొని రోజుకు మేము ఎట్లా చాలా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది సార్. పొద్దున 9 గంటలకు వెళ్తే రాత్రి వచ్చేసరికి, సాయంత్రం వచ్చేసరికి 5, 6 గంటల సమయం అవుతుంది. అయినప్పటికీ మేము బయట ఏ పని చేసుకోలేకపోతున్నాం. కనీసం ఈ చిన్న ఉద్యోగం పైన డిపెండ్ అయిన వాళ్ళం చాలా మంది ఉన్నాం. ఇందులో ఒకటి మా ఎస్ఎస్ఏ ఫ్యామిలీలు కూడా మరణించిన వాళ్ళకు ఎటువంటి ఎక్స్గ్రేషియా లేదు, ఎటువంటి ప్రమాదవశత్తు లేదు, ఎటువంటి జీవిత బీమా లేదు సార్. కనీసం మా మహిళలకు, మా ఎస్ఎస్ఏ ఉద్యోగంలో ఎస్ఎస్ఏ వింగ్ లో పనిచేసేటటువంటి మహిళలకు కూడా ఎటువంటి ప్రస్తుత సెలవులు లేవు సార్, క్యాజువల్ లీవ్స్ లేవు సార్, ఎటువంటి ఆరోగ్య కార్డు లేదు, ఎటువంటి ఏ భరోసా లేకుండా ఉట్టిగానే ఏదో మా గవర్నమెంట్ ముందు మాకేమైనా చేస్తదేమో, మాకేమైనా అవకాశం ఉంటదేమో, మా జీవితాలలో రెగ్యులరైజ్ అవుతుందేమో అని చెప్పేసి మేము వేచి చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఏం లేదు సార్. మాకు మేము ఎలక్షన్ లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించినాం సార్. అదే ఎలక్షన్ లో ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ ఒక రోజుకు కనీసం మాకు ఛార్జ్ లకు సరిపోయిన డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు సార్. పక్క మా తోటి టీచర్స్ ని ఆడుకొని మేము బస్ ఛార్జీలను తీసుకొని మా యొక్క విధులను మేము మా బాధ్యతగా మేము నెరవేర్చడం జరుగుతుంది. కంపల్సరీ అటెండ్ కావాలి, ఎలక్షన్ డ్యూటీ కంపల్సరీ అటెండ్ కావాలి. నాకు 1.5 సంవత్సరం బాబు సార్. ఆ 1.5 సంవత్సరం బాబును కూడా ఇంటి దగ్గర వదిలేసి కరీంబాద్ లో నేను డ్యూటీ చేయడం జరిగింది సార్. కనీసం అక్కడ మంచి నీళ్లు కూడా దొరకలేని పరిస్థితిలో ఉంది సార్. అక్కడ అటువంటి అయినా మేము ప్రభుత్వం ఏ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా మేము చాలా మా బాధ్యతగా మేము చేయాలి, మాకు ఏదో ఒక మంచి రోజు వస్తుందని చెప్పేసి ఆశతోటి మేము ఎదురు చూస్తూ చేస్తున్నాం. కానీ మాకు ఇంత మట్టికి ఏం లేదు సార్. ఎన్ని రోజులు చూసినాం, ఇక మాకు ఓపిక లేదు సార్. పిల్ల పాపలతోటి నిరావధిక అమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరం కూడా అనుకొని ఏకతాటిగా మేమందరం ఉన్నాం సార్. మా డిమాండ్ ఒక్కటే సార్, ఏం లేదు, రెగ్యులరైజ్ చేయాలి. మా విద్యాశాఖలో ఎస్ఎస్ఏలో పనిచేసే ప్రతి ఉద్యోగిని కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి. ఈ 2 ప్రధానమైన డిమాండ్లు తప్ప మాకు వేరే ఏం లేదు సార్. ఆ డిమాండ్లు వచ్చేంత వరకు కూడా మేము ఇట్లనే రోడ్డు పైన మా పిల్ల పాపలతోటి రాత్రి పగళ్ళు ఇక రోడ్డు పైన ఉంటామని చెప్పేసి వరంగల్ పోరుగడ్డ నుండి మేము కోరుకుంటున్నాం సార్. ఇంతకు ముందు మాకు మేము అడిగిన అన్నీ ఇచ్చినట్లయితే ఇంకా ప్రభుత్వానికి మేము ఎంతో బాగా ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం సార్. నేను ఒక పార్ట్ టైం మినిస్టర్ గా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మంగళారిపేట ఖానాపూర్ మండలంలో పనిచేస్తాను సార్. అటెండర్ కాన్ నుండి హెచ్ఎం వరకు ఏమేం పనులు చేయాలో అన్ని పనులు చేస్తా సార్. ఎవరు ఏది పని చెప్పినా కూడా నేను చేయను అనే మాట మాకు రాదు సార్. మనం చేసే పనిలో చెప్పుకోవడానికి ఏం మాత్రం లేదు, నాముషిగా ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు సార్. ఈ రోజు సోనియమ్మ జన్మదినం సందర్భంగా సార్ మాకు మంచి శుభవార్త సాయంత్రం వరకు వస్తుందని చెప్పేసి మా ఎస్ఎస్ఏ ఫ్యామిలీలు అందరం కూడా ఎంతో ఎదురు చూస్తున్నాం సార్. ఎంతో ఎదురు చూస్తున్నాం. ఎస్ఎస్ఏ